హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నవంబర్ 14న వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మారుతున్న మధుమేహ చికిత్స గురించి తెలుసుకుందాం. మధుమేహానికి చికిత్స అంటే రక్తంలో గ్లూకోజ్ తగ్గించుకోవటమేనని 100 ఏళ్లుగా నమ్ముతూ వస్తున్నాం. గ్లూకోజ్ మోతాదును ఎప్పుడూ ఒక్కలాగానే పరగడుపున 100 మిల్లీగ్రాముల లోపు, తిన్న తర్వాత 140 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా ఉంచుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కొత్త మందులెన్నో కనిపెడుతున్నాం. అయితే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ ఒక్కటే కాదు, మధుమేహంతో ముడిపడిన గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ సమస్యల వంటి నివారణ ముఖ్యమే. ఇప్పుడు దీనికే ప్రాధాన్యం పెరుగుతోంది. మన దగ్గర మధుమేహం ఆలస్యంగా బయటపడుతుండడం, గుర్తించిన తొలి రోజున్నే చాలామందిలో ఏదో ఒక సమస్య ఉన్నట్లు తేలటం ఆలోచింపచేస్తున్నాయి. దీంతో పాత మధుమేహ మందులు వెనక్కిపోయి కొత్త రకం మందుల వాడకం ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 14న వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మారుతున్న మధుమేహ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ చాలా ఏళ్లుగా టైప్ 2 మధుమేహ చికిత్సా పద్ధతుల్లో మార్పులు, చేర్పులు చేస్తూ ఏటా మార్గదర్శకాలను జారీ చేస్తోంది. వీటిని అమెరికాతో పాటు చాలా దేశాలు ఆమోదించాయి. కానీ మన దేశంలో పాటించటానికి డాక్టర్లు, వైద్య సంస్థలు ముందుకు రావటం లేదు. దీనికి ప్రధాన కారణం దశాబ్దాలుగా వాడుతున్న మెట్ఫార్మిన్, సల్ఫనైల్ యూరియా వంటి మాత్రలన్నింటినీ ముందు వరుసల్లో నుంచి తప్పించటమే. కొన్నింటిని అసలు వాడకూడదని మార్గదర్శకాలు చెబుతున్నాయి. వీటన్నింటినీ ఉన్నట్టుండి పక్కన పెట్టేయడానికి మన డాక్టర్లు ఇష్టపడటం లేదు. ఇప్పుడీ ధోరణిని మార్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. దుష్ప్రభావాల మీదే కన్ను. మధుమేహంలో గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ వ్యాధి, కాలేయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యల్ని ఇప్పటికీ పూర్తిగా నివారించలేకపోతున్నాం. వేళ్ళు, పాదాల కణజాలం చచ్చుబడడం, గాఢ నిద్రలో కాసేపు ఊపిరి ఆగటం, నడివయసులోనే మతిమరుపు, అరికాళ్లలో మంట, పాదాల్లో తిమ్మిర్లు, నొప్పులు వంటివి చూస్తున్నాం. వీటికి అధిక గ్లూకోజ్ కన్నా శరీర బరువు, రక్తపోటు, రక్తంలో కొవ్వు పదార్థాలు, యూరిక్ ఆమ్లం, హోమోసిస్టిన్, వాపు ప్రక్రియ ప్రేరకాల ముప్పుగా పరిణమిస్తున్నాయి. గ్లూకోజ్ నియంత్రణలో ఉన్న సగానికి పైగా మంది మధుమేహంతో వచ్చే రక్తనాళాల సమస్యల బారిన పడుతున్నారు. ఇక్కడే కొత్త మందులు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. వీటి ఉద్దేశం మధుమేహంతో ముడిపడిన గుండె జబ్బులు, పక్షవాతం వంటి వ్యాధులు రాకుండా చూడడమే. ఒకవేళ ఈ సమస్యలు ఉంటే ముదరకుండా కాపాడటమే. తొలి రోజు నుంచే మందులు. ఇతర దేశాల్లో 55 ఏళ్లలోపు మధుమేహం ఉందని తెలిసినా అధిక బరువు, హై బీపీ, అధిక కొలెస్ట్రాల్, మూత్రంలో శుద్ధ, పొగ అలవాటు లేనట్టయితే తొలి 3 నెలలు మందులు ఇవ్వరు. ఆ తర్వాత కూడా తినకముందు గ్లూకోజ్ 100 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఉంటేనే మందులు ఆరంభిస్తారు. మన దేశంలో అలా కాదు. మనలో మధుమేహం 25 నుండి 35 ఏళ్లలోనే మొదలవుతోంది. చాలామందిలో మధుమేహాన్ని గుర్తించటం సగటున 10 ఏళ్ల వరకు ఆలస్యమవుతోంది. మధుమేహంతో ముడిపడిన సమస్యలు ముందుగానే కనిపిస్తున్నాయి. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు డయాబెటీస్ వచ్చిందని తెలిసిన తొలి రోజున్నే సగం మందిలో ఏదో ఒక సమస్య ఉన్నట్టు బయటపడుతోంది. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే ఇలాంటి ధోరణిని గుర్తిస్తున్నాం. కాబట్టి మనం మధుమేహం బయటపడ్డ నాటి నుంచే మందులు ఆరంభించడం తప్పనిసరి. ఇంకోసారి పరీక్ష చేసి చూద్దామంటూ తాత్సారం చేయరాదు. మందులతో పాటు ఆహార వ్యాయామ నియమాలు పాటించాలి. ఇవి మందులకు ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. ఏ మందులు ఎలా వాడాలో చూద్దాం. తొలిసారి మధుమేహం బయటపడ్డాక పెద్ద రక్తనాళాలు, సూక్ష్మ రక్తనాళాలు ఎవరిలో దెబ్బతిన్నాయి, మున్ముందు దెబ్బతినవచ్చా అనేవి సుమారుగా నిర్ణయిస్తారు. ఇలాంటి అవకాశం ఉంటే ముందు వరుస మందులైన జిఎల్పి, గ్లిప్లోజిన్ మందులను వెంటనే ఆరంభించాలి. అలాగే గ్లూకోజ్ బరువు తగ్గించటానికి మందులను నిర్ణయించాల్సి ఉంటుంది. పెద్ద రక్తనాళాల సమస్యలకు. మన దేశంలో చాలామందిలో పెద్ద రక్తనాళాల వ్యాధులతో తీవ్ర సమస్యలు ఎదురైనప్పుడే
మధుమేహం బయటపడుతోంది. కొందరిలో అప్పుడప్పుడు కొన్ని నిమిషాల సేపు స్పృహ తప్పటం, అలాగే కొద్ది నిమిషాలే గుండె నొప్పి వచ్చి ఆ వెంటనే తగ్గటం వంటివి చూస్తున్నాం. కాబట్టి మధుమేహంలో పెద్ద రక్తనాళాల వ్యాధులు రాకుండా ఆపటం లేదా ముదరకుండా చూడటం చాలా ముఖ్యం. ఇలాంటి సమస్యలు గలవారికి మధుమేహాన్ని గుర్తించిన తొలి రోజు నుంచే రోజు లేదా వారానికోసారి తీసుకునే జిఎల్పి ఇంజెక్షన్లు మొదలుపెట్టాలి. వీటిల్లో ఒకటి రోజు వాడుకోవటానికి మాత్రల రూపంలోనూ దొరుకుతోంది. వీటితో కొందరికి కొద్ది వారాల పాటు కడుపులో మంట, తేన్పులు, వికారం, కడుపు నొప్పి, ఉబ్బరం, అజీర్ణం, విరోచనాలు లేదా మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తవచ్చు. దీనికి కారణం మన ఆహార అలవాట్లే. ఇవి క్రమంగా తగ్గుతాయి. ఈ మందులు రక్తనాళాల సమస్యల నివారణకే కాకుండా బరువు, రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు, కొవ్వు, వాపు ప్రక్రియ ప్రేరకాల వంటివి తగ్గటానికి తోడ్పడతాయి. ఒకవేళ 3 నెలలు దాటినా ఇబ్బందులు భరించలేని స్థితిలో ఉన్నట్టయితే జిఎల్పి రకం మందులు ఆపేసి గ్లిప్లోజిన్ రకం మందులు ఇవ్వాలి. సూక్ష్మ రక్తనాళాల సమస్యలు తగ్గటానికి ఉపయోగపడే ఇవి కొంతవరకు పెద్ద రక్తనాళాల సమస్యల నివారణకు తోడ్పడతాయి. జిఎల్పి రకం మందులు వాడలేని వారికి పయోగ్లిటజోన్ అనే మరో రకం మందులు ఇవ్వవచ్చు. వీటిని గ్లిప్లోజిన్తో కలిపి గాని విడిగా గాని వాడవచ్చు. సూక్ష్మ రక్తనాళాల జబ్బులకు మధుమేహం గలవారిలో గుండె, కండరాల్లోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటే గుండె పంపింగ్ సామర్థ్యం కుంటుపడుతుంది. దీంతో గుండె నుంచి రక్త ప్రవాహం తగ్గిపోతుంటుంది. ఇది గుండెపోటు అనంతరం గాని విడిగా గాని తలెత్తవచ్చు. మూత్రపిండాల్లోని రక్తనాళాలు దెబ్బతినటం వల్ల వడపోత సామర్థ్యం నిమిషానికి 60 మిల్లీలీటర్ల కన్నా తక్కువకు పడిపోతుంది. అలాగే మూత్రంలో సుద్ద 30 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా బయటకు పోతుంది. ఈ ధోరణి మనలోనే ఎక్కువ. అందువల్ల ఇలాంటి సమస్యలున్నా త్వరలోనే రావచ్చని అనుమానించిన ముందుగానే గ్లిప్లోజిన్ మాత్రలు ఆరంభించాలి. వీటితో కొందరిలో మూత్ర ఇన్ఫెక్షన్ వేధించవచ్చు. రక్తంలో నీరు తగ్గి చిక్కగా అవ్వవచ్చు. అరుదుగా ఎముకలు విరగడం, జననేంద్రియాల దగ్గర గ్యాంగ్రీన్ వంటి సమస్యలు రావచ్చు. ఇలాంటి ఇబ్బందులను పక్కన పెడితే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉండడం గమనార్హం. కాబట్టే మన దేశంలో గుండె, మూత్రపిండాల వ్యాధుల నిపుణులు ఈ మందులను ఎక్కువగా వాడుతున్నారు. ఇవి గ్లూకోజ్తో పాటు బరువు తగ్గటానికి తోడ్పడతాయి. ఒకవేళ వీటిని మానివేయాల్సి వస్తే ప్రత్యామ్నాయంగా జిఎల్పి రకం మందులు వాడాలి. గ్లూకోజ్ తగ్గటానికి అన్నిటికంటే ఎక్కువ ప్రభావం చూపించేవి జిఎల్పి మందులు. వీటి తర్వాత ఆలోచించదగ్గవి ఇన్సులిన్ ఇంజెక్షన్లు. వీటిని విడిగా లేదా జిఎల్పి మందులతో కలిపి అయినా ఇవ్వవచ్చు. వీటికన్నా కొంచెం తక్కువ ప్రభావం చూపించేవి, మనకు బాగా అలవాటైనవి, మన దేశంలో ఎక్కువగా వాడుతున్నవి మెట్ఫార్మిన్, గ్లిప్లోజిన్, సల్ఫానైల్ యూరియా, పయోగ్లిటజోన్ మాత్రలు. గ్లూకోజ్ తగ్గించడానికి బాగా తక్కువ ప్రభావం చూపించేవి గ్లిప్టిన్ మందు మాత్రలు. బరువు తగ్గటానికి ఇందుకు ప్రధానమైనవి జిఎల్పి మందులు. ఆ తర్వాత గ్లిప్లోజిన్ మందులు కొంతవరకు మేలు చేస్తాయి. మనం చాలా కాలంగా వాడుతున్న గ్లిప్లిన్లు, మెట్ఫార్మిన్ మందులతో బరువు అంతగా తగ్గదు. మందులు వేసుకోవడంతో పాటు ఆహార, వ్యాయామ నియమాలు పాటించాలి. నవంబర్ 14న వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మారుతున్న మధుమేహ చికిత్స గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.